మనం అనుకున్నట్టుగా సోషల్ మీడియా ఒకటి పెయిడ్ మీడియా, సింపథెటిక్ మీడియా అనేది వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు కనుక పార్టీ విధానం లేకపోతే మారిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అలాగే కదా రాజధాని విషయంలోనో మావిగానో మీరు విభేదించారు, ఓకే మీరు సైడ్ అయిపోయారు. కానీ పెయిడ్ అలా కాదు, జీతం వచ్చినంత కాలం వాళ్ళు మోస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆ యూత్కి జంజీలకి పొలిటికల్ ఏమీ లేదు, కేవలం కాజ్ ఓరియంటేషన్ తప్ప. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాల్సి వచ్చింది. వీళ్ళు లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు. అంటే లోకేష్ని నెక్స్ట్ బలమైన ప్రత్యర్థిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చా మనం? ఒక్క విషయం సార్, అంటే ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు ఒక్క చిన్న విషయం. ఇందాక మీరు సార్ని అడిగారు, ఇంతవరకు 95 నుంచి ఇంతవరకు ఇన్ని డిఎస్సీలు పెట్టారు చంద్రబాబు నాయుడు. అంటే నేను 11 అనుకున్నా, మీరు 9 అని చెప్పారు. 9 మేబీ మొన్నటి దాంతో ఆయన. ఓకే, సో ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది అన్నారు సార్. దీని వెనకాల రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి, రెండోది ఒక సందేహాన్ని క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ 16,000 చిల్లర ఉద్యోగాలతో ఆగడు. ఆయన ఇంకా ఉద్యోగాలు ఇస్తారు, ఇంకా డిఎస్సీలు తీసుకొస్తారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రజలకు వస్తాయి. అక్కడ కూడా సందేహం క్రియేట్ చేయాలంటే ఏంటి అంటే, ఇక్కడ డిఎస్సీలో అన్యాయం జరిగింది, డిఎస్సీలో అక్రమం జరిగింది అని ఒకటి వేసేయాలి, టాబ్లెట్ వేసేస్తే మిగతా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా ఒక సందేహం క్యారీ అవుతుంది అన్నటువంటి నీచపు కుట్ర. ఓకే, నేను జనరల్గా ఏంటంటే సార్ ఒక విషయం క్లారిటీగా చెప్తాను. సోషల్ మీడియాకి వస్తాను ఇప్పుడు. మీరు అన్నారు ఒకటి పెయిడ్ మీడియా, ఒకటి నిజంగానే నచ్చి తనతో పాటు నిలబడ్డ మీడియా. పెయిడ్ మీడియా అదేముంది సార్, ఈరోజు వాళ్ళు ఇస్తున్నారేమో నాకు తెలియదు, మీరు ఇస్తే మీ వైపు ఉంటారు, అంతే కదా. పెయిడ్ మీడియా నమ్మకం ఏముంటుంది సార్? సిద్ధాంతాల పరంగా మీతో నిలబడి యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తులని కోల్పోయాక అది మీ అసమర్థత అనుకోవాలి. అదే మీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఒకటి. రెండోది వచ్చేసి మీరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి సార్ క్వశ్చన్? అది వాళ్ళకే పొలిటికల్ లేదు లేకపోయినా సార్, ఇక్కడ ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఏదో పెద్ద యుద్ధం చేశారు ఈరోజు. 17 మెడికల్ కాలేజీలని చేశారు, దాని కంక్లూజన్ ఏమొచ్చింది? రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి చేశారు, దాని కంక్లూజన్ ఏమొచ్చింది? మేము విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదో యుద్ధం చేస్తామని ట్వీట్లు వేశారు, దాని కంక్లూజన్ ఏమొచ్చింది? మేము ఇంకేదో అన్నారు, ఏమొచ్చింది? ఇంకేదో అన్నారు. అంటే ఏమవుతుందంటే సార్, సడన్గా నిద్రలేస్తారు. దీని మీద నేను కూడా ప్రశ్నించాను చాలాసార్లు. సడన్గా నిద్రలేస్తారు. మళ్ళీ రాయలసీమ నాయకులు డల్ అయిపోయారు, ఏం చేయాలి? అరే లిఫ్ట్ ఇరిగేషన్ తేండి అంటారు. వాళ్ళు దాన్ని నిద్రలేస్తారు. అరే ఈయన ఇప్పుడు అడిగాడేంటి అని మొత్తం కట్టుకొని వస్తారు విజయవాడకి. లేదు ఫలానా పోర్టు విషయం అనగానే అక్కడ నాయకులు అందరూ. అంటే వీళ్ళు నిద్రపోతుంటే నిద్ర లేపుతాడు అంతే. అంతేగాని ఒక విషయం మీద కంక్లూజివ్గా ఇక్కడ ఏం జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా జరిగినటువంటి ఒక ప్రయత్నం. అందుకే అది సఫలమైంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. రాహుల్ గాంధీ అని ఒక నాయకుడు ఉన్నాడు సార్. రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళలేదు జంతర్ మంత్రికి? ఎందుకు వెళ్ళలేదంటే అక్కడికి వెళ్తే పొలిటిసైజ్ అయిపోద్ది మ్యాటరు అని ఆలోచించగలిగాడు. మీరు ఆ విషయం ఆలోచించలేకపోయారా? అంటే అన్ని కాపీ పేస్ట్లు. మీకు సొంతంగా ఆలోచన రాదు. వచ్చిన ఆ ఆలోచన మీద మీరు నిలబడరు. నిలబడ్డా కూడా ఆ ఆలోచన మీద మీరు కేవలం 6 గంటలే నిలబడతారు. పొద్దున్న ఎండ రాకముందు 9 గంటల నుంచి వస్తారు, ఎండ వచ్చాక వెళ్ళిపోతారు. ఇదా ప్రయత్నం? ఇదా మీరు చేసే యుద్ధం? ఈ యుద్ధం చేస్తేనా? నేను ఒక విషయం అండి, ఒకటి పొలిటీషియన్ బై ఛాన్స్, పొలిటీషియన్ బై విల్. ఆర్ యూ ఏ పొలిటీషియన్ బై ఛాన్స్? 5 ఏళ్ళు మీరు ఒక ఛాన్స్ కొట్టిన మీరు ముఖ్యమంత్రి, అదే మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారు. అంతే కదా, ఒక ఛాన్స్ ఏమని అడిగాడు, జనం ఇచ్చారు. మరి ఛాన్స్ అంతే. అది అంటే ఏమైపోయింది అంటే ఈరోజు సరే ఓకే, ఒక పార్టీ నాయకుడితో నేను మాట్లాడాను, అంటే వాళ్ళ పార్టీ నాయకుడే నాకు చెప్పి, అంటే పేరు చెప్పను, క్లారిటీగా చెప్తాను, పేరు చెప్పను. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సార్ కొంత నమ్మకం వచ్చింది సార్ 2025 నవంబర్ డిసెంబర్ వరకు. ఏమైందో ఎవరు దృష్టి పట్టిందో కానీ 2026 జనవరి నుంచి మా తలరాతలు మళ్ళీ మారిపోయినాయి అన్నారు. నేను ఒకటే చెప్పా, మంచి చేయండి సార్, మంచి అవుతుంది. మనసులో మీరు చెడు దాచుకుంటే మీకు చెడే అవుతుంది. మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. ఈ రోజు పరిస్థితులు అదన్నా ప్లస్ అవుద్ది. ఇంత దారుణం. ఇందాక మీరు అన్నారు సోషల్ మీడియా పేడ్. సార్ ఈరోజు దరిద్రం ఎట్టుందంటే, పేడ్ ఆర్టిస్టులు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లైమ్ లైట్లో చూపిస్తారు. వీళ్ళు లైమ్ లైట్లో చూపిస్తారు. ఎవరైతే నిస్వార్థంగా ఒక మనిషి, జనరల్గా నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలామంది ఇష్టపడతారు, నేను కూడా ఇష్టపడ్డాను. తప్పేముంది? మీటు తప్పేముంది?
ఆయన కొడుకు కాబట్టి ఈయన కూడా ఏమైనా మంచి చేస్తాడని చెప్పేసి ఆశపడాను, తప్పే ఉంది. అదేం లేదులేండి, అది ఆ విషయాన్ని అది ఇష్యూ. మీరేం చేశారు ఈరోజు? మీరు సరే ఓకే నిస్వార్థంగా పనిచేసిన ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగా. నేను ఒక వ్యక్తి కాదు, ఇప్పటికిప్పుడు డజన్ పేర్లు చెప్తా కావాలంటే. చాలా మంది ఉన్నారులేండి. మరి ఈరోజు మీరు ఆ విషయాన్ని సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు మీలాగా నెగిటివ్ స్వరం తీసుకొని మళ్ళీ తప్పు చేశాడు అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు సైలెంట్ అయ్యాను సార్. దాని తర్వాత నేను ఒకటే విషయం ఆలోచించా, నేను ప్రజల కోసం పనిచేశా, ఎవరో పార్టీ కోసం. ఇన్నాళ్ళు జరిగిన డ్యామేజ్ ని మనమే కవర్ చేసుకోవాలి. మన వల్ల జరిగిన డ్యామేజ్ ని తప్పలేదు, మనమే ప్యాచప్ చేయాలి. అందుకే మళ్ళీ రైట్ పాషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఈ రాజీనామా డిమాండ్ ఏంటో దాన్ని కొంచెం సరిగ్గా అడ్రస్ చేసే ప్రయత్నం